టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విమానయాన రంగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్రంలో అదనంగా 7 ఎయిర్పోర్ట్లను నిర్మిస్తామని చెప్పడం, దానికి సంబంధించి కాకినాడ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎక్కడైతే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనువైన ప్రాంతం అంటూ కూడా బెండపూడి ప్రాంతం ఉందంటూ కూడా ఇప్పటి వరకు చర్చలు జరిగాయో ఆ ప్రాంతం ప్రస్తుతం అయితే కనుక కొన్ని సాంకేతిక కారణాలతో దాన్ని రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం కాకినాడ జిల్లా అలాగే కోనసీమ జిల్లా ఈ రెండు జిల్లాలకు సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ కొన్ని భూములు ఉన్నాయి. అదనంగా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడకుండా ఉంటుంది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నేల కాబట్టి దీన్ని వాడుకుంటే కనుక చాలా మందికి ఉపయోగకరంగా ఉంటున్నట్టు కూడా ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది. అయితే కాకినాడ అలాగే కోనసీమ జిల్లాలకు సంబంధించి సెంటర్ పాయింట్ లో ఎయిర్పోర్ట్ నిర్మించడానికి అనువైన ప్రాంతమా, అసలు ఏ విధంగా ఉండబోతోంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఇప్పటి వరకు కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి దాదాపు 500 పైచీలకు ఎకరాల స్థలాన్ని బెండపూడిలో ఉంది. అది విమాన రంగానికి చాలా ఉపయోగపడుతుంది, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుంది అంటూ కూడా మొన్నటి వరకు చర్చలు జరిగాయి. ఇప్పుడు అది కొన్ని సాంకేతిక కారణాలతో అక్కడ నిర్మించడానికి అనువైన ప్రాంతం కాదు అంటూ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లా కోనసీమ జిల్లా మధ్య ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్న సాల్ట్ నేలల్ని ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనువుగా ఉంటున్నట్టు కూడా చాలా మంది చెబుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కోసం భూముల్ని కేటాయించినటువంటి మాస్టర్ ప్లాన్ లో ఏనాడో పెనుకుదురు, గురజనాపల్లి, చొల్లంగి దగ్గర సాల్ట్ భూములు ఉన్నాయి కాబట్టి 1200 ఎకరాలు ఇది చాలా ఉపయుక్తం అవుతుంది అనేటువంటిది గత 2-3 ప్రభుత్వాల ముందే మాస్టర్ ప్లాన్ లో దీన్ని నిర్దేశించారండి. అయితే మారుతున్నటువంటి రాజకీయాలలో ఏదైనా ఒక హైవే కానీ ఒక ఎయిర్పోర్ట్ కానీ వస్తుందంటే ఆ సమీప ఏరియాలో ఉన్న భూములన్నీ కూడా మాఫియా కొనుగోలు చేసుకుని వారికి లబ్ధి చేకూరేటువంటి వాతావరణంలోనే ఇటువంటి ప్రతిపాదనల్ని కింద స్థాయి నుంచి పై స్థాయికి పంపించే కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సాల్ట్ భూముల వ్యవహారంలో మాత్రం ఆ చుట్టుపక్కల భూములు ఏవి కూడా మాఫియా అండర్లోకి వెళ్ళలేదు. అందుచేతన ఈ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లడంలో చాలా తాత్సారం జరిగింది. నక్కపల్లి దగ్గర భూముల ఏర్పాటు ఉన్నటువంటి విషయాన్ని కేటాయింపు చేసినప్పటికీ దాని వలన 3 భూములు, వ్యవసాయ భూములు దెబ్బతినే పరిస్థితి ఉండదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని తిరస్కరించింది. ఇప్పుడు 216 జాతీయ రహదారి ఆనుకుని ఉన్నటువంటి 2 lanes, 4 lanes, 6 lanes గా అభివృద్ధి చెందేటువంటి మార్గాలకు దగ్గరగా ఉన్నటువంటి, అదేవిధంగా సముద్ర తీరానికి 300 ఎకరాల భూమి ఉండగా దాని యువతలు చేర్చి ఉన్నటువంటి ఈ యొక్క సాల్ట్ భూముల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడం వలన ఇన్నాళ్ళు కూడా తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడిగా ఉన్నప్పుడు జరగనటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో శరవేగంగా ఇప్పుడు అటు కోనసీమ జిల్లా కానీ కాకినాడ జిల్లా కానీ తారాస్థాయిలో అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది మేధావులు కానీ వ్యాపారవేత్తలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ చెప్తున్నటువంటి డిమాండ్. అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కోనసీమకి కాకినాడకి నడుమ ఉండాలనే అభిప్రాయం వారిలో ఉంది. కాబట్టి అది కార్యాచరణలో రూపుదిద్దుకుంటే మరి ఈ విభజిత ఆంధ్రప్రదేశ్కి ఈ యొక్క స్థిరంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ వలన ప్రపంచానికి అద్భుతమైనటువంటి ఆదాయ ప్రగతి లభిస్తుంది అనేటువంటిది ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి కోరిక. ఇది నెరవేరాలని పౌర సంక్షేమ సంఘం భావిస్తుందండి. సార్, ఇప్పుడు సాల్ట్ నేలలు ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టు 1200 ఎకరాలు సాల్ట్ భూములు ఉన్నాయి. దీన్ని ఎయిర్పోర్ట్ కి కన్వర్ట్ చేసుకోవడం వీలవుతుంది అంటారా అసలు? ఎందుకంటే ఇప్పటికే ఈ 1200 ఎకరాల భూముల్లో దాదాపుగా 20% భూములు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారం లేకుండా అనధికారికంగా చేపల చెరువుల కింద వాడకం చేస్తా ఉన్నారు. దీన్ని ఇట్లాగే వదిలేస్తే భూములన్నీ అన్యాక్రాంతం అవుతాయే తప్ప సాల్ట్ భూములు మరో రకంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఇక్కడ లేదు. కాబట్టి అన్యాక్రాంతం కాకుండా ప్రజోపయోగం జరగాలి అంటే దీన్ని వినియోగంలోకి తేవాలి అంటే దీనికి సంబంధించినటువంటి పీయూష్ గోయల్ గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి, మరి అదేవిధంగా రామ్మోహన్ మన కింజరాపు నాయుడు గారు అబ్బాయి ఉన్నారు కాబట్టి మరి వారి ద్వారాగా దీని యొక్క ఎంక్వైరీని పూర్తి చేస్తే మరి ఇది ప్రజలకి ఉపయోగకరమైనటువంటి విమానాశ్రయం ఏర్పాటుకి అవకాశం కలుగుతుందండి. సార్, మనకి ఇప్పటి వరకు కూడా విజయవాడ, రాజమండ్రి అలాగే విశాఖపట్నం 3 ఎయిర్పోర్ట్లు మనం చూస్తూ ఉన్నాం మన రాష్ట్రంలో. అయితే 4వది అంటే కాకినాడకి కోనసీమకి మధ్య ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి ఉపయోగం. ఎందుకంటే జిల్లాల విభజన జరిగిన తర్వాత వికేంద్రీకరణ అనేటువంటిది ఎక్కడ కూడా జరగలేదు.
ఇప్పుడు ఆల్రెడీగా వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి పక్కన మళ్ళీ నక్కపల్లిలో ఉండడం వల్ల ఉపయోగం లేదు. ఇటు కోనసీమ ప్రాంతానికి, ఇటు సముద్ర తీర ప్రాంతానికి ఇప్పుడు కాకినాడ పోర్టు కూడా మరి 2వ నెంబర్ ఓడల రేవు నుంచి 1వ నెంబర్ ఓడల రేవు స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ వల్ల విదేశీ మార్గ ద్రవ్యం మన రాష్ట్రానికి మరి అమితంగా చేకూరే అవకాశం ఖచ్చితంగా ఈ సాల్ట్ భూముల ద్వారాగానే ఉంటుంది. మరి ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడదు, వ్యవసాయ భూములు పాడవవు, ఇటు జాతీయ రహదారులు కానీ, ఇటు జిల్లాలు కానీ శరవేగంగా అన్ని రకాలుగా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాల్ట్ భూములే ఏకైక మార్గం ఎయిర్పోర్టుకి అనేటువంటి అభిప్రాయం సర్వత్రా ఉందండి. సార్, కొంతమంది వాదన ఏంటంటే పిఠాపురం కూడా ఒక రకంగా ఇందుకు అనువైన ప్రాంతమే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అంటున్నారు. మనం కోనసీమ జిల్లా చూసుకున్నా సరే ఎక్కువగా మీరు అన్నట్టు పంట భూములు, అలాగే కొబ్బరి తోటలు ఇవన్నీ అధికంగా ఉంటాయి. సో సాల్ట్ నేలను వాడుకోవడం మంచిది అంటున్నారు. కొంతమంది పిఠాపురంలో నిర్మించాలి ఈ ఎయిర్పోర్టు, అన్ని రకాలుగా కూడా పిఠాపురం ప్రాంతం బాగుంటుంది అంటున్నారు. మరి పిఠాపురంలో అయితే కనుక మనం భూములు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పుడు సాల్ట్ భూముల దగ్గర ఎయిర్పోర్ట్ వస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా శరవేగంగా మరి మార్కెట్ రేటు పెరిగి చాలా ఉపయోగం కలుగుతుంది. అయితే ఆ భూములు ఏమి కూడా మా చేతుల్లో లేనప్పుడు మాకేంటి ఉపయోగం అక్కడ ఎయిర్పోర్ట్ తీసుకురావడం వల్ల అనే అభిప్రాయంతో కుంటి సాగలుగా అక్కడ పిఠాపురంలో పెడదామా లేకపోతే ప్రతిపాడులో పెడదామా అనేటువంటి కారణాలు చెప్తా ఉన్నారు తప్ప అక్కడ ఏ రకమైనటువంటి భూములు లేవు. ఉన్నా కూడా వ్యవసాయ వినియోగానికి దెబ్బతీసే పరిస్థితి. మరి అనర్థదాయకమైనటువంటి ఆలోచనల ద్వారాగా దీన్ని మరింత జాప్యం చేసి పెండింగ్ చేస్తా ఉన్నారు. ఇది ప్రభుత్వానికి మంచి పేరు రాదు అనేటువంటి అభిప్రాయం అధిష్టానం గ్రహించాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో చూసారు కదా, మొత్తానికి కొత్త ఎయిర్పోర్టుకు అనువైన ప్రాంతం కాకినాడ కోనసీమ జిల్లాలకు నడిబొడ్డులో ఉన్న సాల్ట్ భూములు ఏవైతే 1200 ఎకరాల సాల్ట్ భూములు ఉన్నాయో వీటిలో ఎయిర్పోర్ట్ నిర్మాణం అనువైన ప్రాంతం అంటూ కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బెండపూడిలో విమానాశ్రయం నిర్మించడానికి సర్వే చేసినప్పటికీ కూడా సాంకేతిక కారణాలతో అది వెనకబడిందని చెప్పుకోవాలి. అయితే ఈ కోనసీమ కాకినాడ ఈ 2 జిల్లాల మధ్యలో ఏర్పాటు చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంటూ కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాల్ట్ భూముల్లో ఎయిర్పోర్ట్ ను నిర్మించడం పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు. ఎందుకంటే మిగిలిన ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ ను నిర్మించాలంటే అక్కడ పంట భూములు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ చాలా చోట్ల పంట భూములు కొనుగోలు చేసి చాలా నిర్మాణాలు చేపట్టి చాలా మంది నష్టపోయారని చెప్పుకోవాలి. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేవలం పంట భూములు కాకుండా ఇలా నిరుపయోగంగా ఉన్న ఈ సాల్ట్ నేలలు ఏవైతే ఉన్నాయో వీటిని ఉపయోగించుకుంటే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్టు కూడా ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.